అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఒక 4 దశాబ్దాల వెనకాల, 4 కాదనుకోండి 6 దశాబ్దాల వెనకాల ఆంధ్రాని బాగా కుదిపేసినటువంటి అంశం ఏంటంటే విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. అమృతరావు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన మొత్తానికి ఈ విశాఖలో ఈ ఉక్కు పరిశ్రమ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ఒప్పుకున్నారు. దానికి సరే ఇంకా స్థానికంగా కావాల్సినటువంటి బయలుజిల్లా నుంచి ఇది ముడి ఖనిజము, తర్వాత ఒరిస్సా నుంచి కోల్ ఇంపోర్ట్స్ అవన్నీ పెట్టుకున్నారు. కొన్నాళ్ళు నడిచింది. తర్వాత కాయల పరిశ్రమ కింద ఇదైపోయి దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలనే అంశం మీద చాలా వివాదం వచ్చి అట్లీస్ట్ ఇప్పుడు రివైవల్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ అయితే జరిగింది. ఈ మధ్య సిఐఐ కాన్ఫరెన్స్ అయిన తర్వాత మామూలుగా వేసిన ప్రశ్నల్లో చంద్రబాబు నాయుడు గారు మేము కట్టుబడి ఉన్నాము, ప్రైవేటైజేషన్కి లేదు, తర్వాత పవర్ జ్యూస్నేమో ఈక్విటీ కింద కన్వర్ట్ చేశాము అని చెప్పి ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి దీన్ని రివ్యూ చేస్తాను అని చెప్పేసి ఆయన పద్ధతిలో ఆయన చెప్పడం జరిగింది. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎంతవరకు చక్కగా ముందుకు తీసుకురావచ్చు? ఎందుకంటే దానికి క్యాప్టివ్ మైన్స్ అంటూ ఏవీ లేవు. దే హ్యావ్ టు టేక్ ఇట్ ఫ్రమ్ ఒరిస్సా, బయలుజిల్లా వీళ్ళ దగ్గర నుంచి అక్కడి నుంచి తెచ్చుకోవాలి. సో ఈ పరిస్థితుల్లో అది సర్వైవ్ అయ్యి తర్వాత ప్రాఫిటబుల్ ఎవెన్యూస్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? అదే కాకుండా ఇక్కడ దగ్గరలో ఇంకో వేరే ఉక్కు పరిశ్రమ కూడా వస్తాయని వినికిడి. సో మరి దాని కాంపిటీషన్గా సర్వైవ్ అవ్వగలదా అనే దాని మీద చిన్న విశదీకరణ. ఇప్పుడు దీని మీద నేను అంతకుముందు కూడా చాలా తర్వాత మాట్లాడాను. ప్రైవేటీకరణ అనే అంశం ప్రతిదవ వస్తూ ఉన్నది, వెనక్కుపోతూ ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాల నుంచి ఇది ఇట్లాగే నలుగుతూ ఉన్నది. నేను దీనికి బీజేపీని బ్లేమ్ చేస్తాను. బేసిక్గా అటో ఇటో ఏదో నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేసేసి ఉంటే అసలు ఇది ఇష్యూ కాకుండా పోయింది. ఇది నాన్సుడు వ్యవహారంలో అట్లా చేసుకుంటూ రాబట్టే ఇది ఇట్లా సమస్యగా పోతూ ఉన్నది. సరే, ఈ తడవ మళ్ళా వాళ్ళకు ఫుల్ మెజారిటీ లేదు, వీళ్ళ మీద ఆధారపడాల్సి వస్తున్నది ఇది అనుకున్నాం. బట్ అంతకుముందు 5 సంవత్సరాలు ఫుల్ మెజారిటీతో నడిచారు కదా. 2019 నుంచి 24 దాకా బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉంది. వాళ్ళు చేయదలుచుకొని ఉంటే దాన్ని ఆపిన వాడు ఎవడూ లేడు. బట్ అప్పుడు ఎందుకు చేయలేదు? ఎందుకు దీన్ని చేస్తామని చెయ్యకుండా అదొక ఇష్యూ కింద. ఇన్ఫ్యాక్ట్ బీజేపీకి ఆంధ్రాలో డ్యామేజ్ చేస్తున్న కొన్ని అంశాల్లో ఇదొకటి. అంతకుముందు బీజేపీని ఈ డివిజన్ ఇష్యూస్, రాష్ట్రం విభజించిన తర్వాత రాయితీలు ఇవ్వలేదని ఇది ఇవ్వలేదని పెద్ద ఎత్తున అది ఒక పెద్ద ఇష్యూ చేశారు. ప్రధానంగా ఎల్లో మీడియా అప్పుడు పెద్ద పాత్ర పోషించింది. యాక్చువల్గా అక్కడ కూడా వాళ్ళని డిఫెండ్ చేసుకోలేకపోయినారు సరిగ్గా. అప్పుడు ఇది కూడా ఒక ఇష్యూ అయింది. దీన్ని ప్రైవేటైజ్ చేస్తాను. అప్పుడు దీన్ని బాగా ఎల్లో మీడియా విపరీతంగా ప్రచారం చేసి ఒక పెద్ద ఇష్యూ చేసింది. ఈరోజు మాట్లాడటం లేదు, మరి ఎందుకనో అది వాళ్ళే చెప్పాలి. అప్పుడు చేయదలుచుకొని ఉంటే నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నది ట్రాన్స్పరెంట్ ప్రాపర్ ప్రాసెస్లో ప్రైవేటైజ్ చేసేస్తే వన్స్ ఫర్ ఆల్ ఇష్యూ సెటిల్ అయిపోతుంది. దానిపైన ఎవడు దీని గురించి డిస్కస్ చేసేవాడు ఉండడు. బట్ నువ్వు అదేమీ చేయకుండా చేస్తానని అంటుంటే ప్రతిదవ ఇది ఒక ఇష్యూ కింద అవుతున్నది. అది ఇష్యూ అయినప్పుడల్లా బీజేపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నష్టం జరుగుతూనే ఉన్నది. ఒకటి, ఈ ఉద్యోగులను అంటాం కాదు, ఉద్యోగుల వలన అది నష్టపోయిందంటే అది కరెక్ట్ కాదు. అసలు ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలు ఏవి కూడా లాభాల బాటలో నడిచే అవకాశం లేదు. బికాస్ టూ మెనీ ఫోర్సెస్ వర్క్ ఆన్ దెమ్. ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్తో పనిచేయటం అనేది కష్టం అవుతుంది. అదొక మేజర్ పాయింట్. అటువంటి పరిస్థితుల్లోనే అన్ని చోట్ల రష్యా కానీ మొత్తం యుఎస్ఎస్ఆర్ కానీ దట్ ఈస్టర్న్ బ్లాక్ కానీ అదంతా ఇట్ వాస్ బిల్ట్ ఆన్ పబ్లిక్ సెక్టర్. ఇండియాలో కూడా
సోషలిజం నెహ్రూ గారు అనుకున్నట్టు పబ్లిక్ సెక్టార్ మీదనే బిల్డప్ అయింది. బట్ ఏ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కూడా ప్రాఫిటబుల్గా రన్ లేదు, ఎఫిషియెంట్గా రన్ కాలేదు, లాసెస్లో రన్ అవుతూ ఉంది. మార్కెట్ను ఓపెన్ అప్ చేసినప్పుడు కాంపిటీషన్ను తట్టుకోలేకపోతుంది. అందుకని ఒకదాని తర్వాత ఒకదాని అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. ఏవో ఒకటి రెండు కాస్త బాగా రన్ అవుతున్నవి, కొంత వాటిని కూడా పార్ట్లీ ప్రైవేటైజ్ చేసి షేర్స్ను పబ్లిక్ చేసి కొంత నడుపుతూ ఉన్నారు. అది ఒక విషయం. సో అటువంటప్పుడు బ్రాడ్గా దీనిని ప్రైవేటైజ్ చేయటమే మంచిదనేది నా అభిప్రాయం. ఈ అభిప్రాయం కన్సిస్టెంట్గా చెప్తూ ఉన్నాను గత 10 ఏళ్ల నుంచి నేను. ఇప్పుడు ఇక్కడ ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెన్సీ లేకపోవటం. అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రైవేటైజేషన్ను అడ్డుకుంటామని, ఇప్పుడు దానికి ఎగ్నెస్ట్ కాము అనేటప్పటికీ దానికి రియాక్షన్ వస్తున్నది. బేసిక్గా కన్సిస్టెంట్గా ప్రైవేటైజేషనే మంచిదని చెప్తున్న వాళ్ళలో నేను ఒకటి. 2-3 అంశాలు. మొట్టమొదటిది, ఇది ఇప్పుడు 7 మిలియన్ టన్స్ ఎంతో ఉంది. ఎఫెక్టివ్గా ప్రాఫిటబుల్గా రన్ కావాలి అంటే 20 మిలియన్ టన్స్, 20 మిలియన్ టన్నుల స్థాయి ఉంటే కానీ రన్ కాదు. సో 20 మిలియన్ టన్నుల స్థాయి ఇది జరగాలంటే ఇంకొక 30-40 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది ఏది ఆక్సిజన్ లాగా 10,000 కోట్లో 12,000 కోట్లో ఇచ్చింది, అది ఆక్సిజన్ని. దానివల్ల ఇది అంత ఎక్స్పాండ్ కాదు. ఎక్స్పాండ్ కావాలంటే 40-50,000 40-50 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంత పెట్టి దీని మీద చేసే బదులు ఆ 40-50 వేల కోట్లు ఎవడైనా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ తేగలిగితే వాడికి ఇచ్చేసి రన్ చేయమంటాం ఒక ఆప్షన్. కోర్స్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీసు వాళ్ళ ఎంప్లాయ్మెంటు, టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంటు ఏమున్నాయో అవి దే షుడ్ బి ప్రొటెక్టెడ్ అని అది ఒక కండిషన్ కింద పెట్టి ప్రైవేటైజ్ చేస్తే బాగానే ఉండేటటువంటి అవకాశం ఉంది. రెండోది, వీళ్ళు ఒక పెద్ద హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ మీద కూర్చొని ఉన్నారు. 20,000 ఎకరాల దాకా ఉంది. దానిని బైఫర్కేట్ చేయాలి. దాంతోపాటు ఎవరికి అప్పగించకూడదు. కోర్ ఫ్యాక్టరీకి సంబంధం లేకుండా వీళ్ళకి ఒక పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఆ ల్యాండ్ బ్యాంక్ గవర్నమెంట్ తీసేసుకోవాలి. గవర్నమెంట్ తీసేసుకొని గవర్నమెంట్ దాన్ని ఎట్లా ప్రాఫిటబుల్గా వాడుకోవాలి అనేటటువంటి దాని మీద దృష్టి పెట్టవచ్చు. దట్స్ వన్ వే ఆఫ్. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి దాని మీద కన్నేశాడు. దాన్ని తీసుకొని అక్కడనే రాజధాని కడదామనే ఉద్దేశంతో వర్క్ చేశాడని అలిగేషన్ ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది సపరేట్గా పెట్టి దాన్ని కమర్షియల్గా ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది గవర్నమెంట్ కిందనే ఉండాలి. అది గవర్నమెంట్ కింద తీసుకొని కోర్ ఫ్యాక్టరీని విత్ నెససరీ ప్రొవిజన్ ఫర్ ఎక్స్పాన్షన్కి ఎంత కావాలో అంతవరకు పెట్టి అది గ్లోబల్ టెండర్లు పిలిచేసి ఇచ్చేసేస్తేనే మంచిది. వన్స్ ఫర్ ఆల్ దాని రన్నింగ్ అనేది గవర్నమెంట్ నుంచి పోతుంది. అంత మటుకు గవర్నమెంట్ నుంచి డబ్బులు దానికోసంగా అంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేకుండా పోతుంది. ఇది చెయ్యకుండా నాంచుతూ ఉన్నంత వరకు ఇది ఒక ప్రాబ్లంగానే బీజేపీ తనకు తాను చేసుకుంటూ ఉన్నది. బేసిక్గా రీజనల్ పార్టీస్కి ఏమున్నది, ఈరోజు గవర్నమెంట్లో ఉన్నప్పుడు అటు ఇటు మాట్లాడతారో, అపోజిషన్ పోగానే దీన్ని ఒక మెయిన్ అజెండా కింద తీసుకొని గవర్నమెంట్ మీద ఎజిటేట్ చేస్తారు. ఇప్పుడు ఈ ఎజిటేషన్కు జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నట్టున్నాడు, అప్పుడు తెలుగుదేశం చేసింది. సో అది ఇర్రెలవెంట్. బట్ బేసిక్గా బ్రాడర్ వ్యూ, ఏ రంగంలో ఎఫిషియెంట్గా నడవగలదు, దీని మీద ఇంకొక 30-40 వేల కోట్లు ఖర్చు పెట్టి రివైవ్ చేసేదానికన్నా, ఇప్పుడు ఎయిర్ ఇండియా చూడు, టాటాకి ఇచ్చారు. రన్ అయినా కాకపోయినా మొన్న ఈ మధ్య జరిగిన సంఘటనలో అది గవర్నమెంట్లో ఉంటే ఎంత దానివల్ల బ్లేమ్ ప్లస్ ఎక్స్పెండిచర్, ఇంకో చోట ఖర్చు పెట్టడానికి వీలున్న ఎక్స్పెండిచర్ అంతా దాని మీద సంక్ అయి ఉండేది. ఇప్పుడు అదే అవుతుంది ఇక్కడ. అంత సంక్ చేయాల్సిన అవసరం ఉందో, 30-40 వేల కోట్లు తీసుకొచ్చి దీని మీద రివైవ్ అవుతుందో లేదో తెలియకుండా ఖర్చు పెట్టేదానికి. ఇక సరే, క్యాప్టివ్ మైన్స్ ఇష్యూ. క్యాప్టివ్ మైన్స్ ఇస్ ఎ డిఫరెంట్ పాయింట్ ఆల్టుగెదర్. ఇప్పటికైనా ఇవ్వచ్చు, బట్ జనరల్ పాలసీని రిలాక్స్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. వీళ్ళకి ఒక్కళ్ళకి ఇస్తే మిగిలిన వాళ్ళు కూడా అడిగే అవకాశం ఉంది. సో అక్కడ ఒక పాలసీ డైలమా అయితే మాత్రం ఉంది క్యాప్టివ్ మైన్స్ వరకు. నేను ఇప్పుడు పరిస్థితి బాగుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్ట్రాంగ్గా ఉన్నారు, క్విక్గా ఒక డెసిషన్ తీసుకొని ప్రైవేటైజ్ చేయదలుచుకుంటే ఒక 3-4 months టైం పీరియడ్లో
ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా అయితే జరగాలి. దాంట్లో మళ్ళీ అలిగేషన్స్ వచ్చాయంటే మాత్రం తప్పకుండా కష్టం అవుతుంది. చేసుకుంటేనే మంచిదని నేను భావిస్తాను. మీరు అనేది ముఖ్యంగా తాత్సర్యం చేయకుండా ఒక వైపు ఏదో ఒక డైరెక్షన్లో దీని మీద డెసిషన్ తీసుకుంటే ఫ్యూచర్లో మళ్ళీ మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. నమస్కారం.